అందరికీ నమస్తే. వెల్కమ్ టు శ్రీవల్లీస్ రెసిపీస్. ఈరోజు వీడియోలో గోదావరి జిల్లాలో స్పెషల్గా చేసే బెండకాయలు పచ్చి రొయ్యల పులుసుని ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. గోదావరి జిల్లాలో నాన్ వెజ్ కర్రీస్లో కూరగాయలు వేసి చేయడం ఒక ప్రత్యేకత. ఇలా కూరగాయలని నాన్ వెజ్లో వేసి వండడం వల్ల ఎప్పుడూ తినే మసాలా కర్రీస్లా కాకుండా వీటికి ఒక డిఫరెంట్ టేస్ట్ అయితే ఉంటుంది. ఈ కూర తినేటప్పుడు కారం కారంగా పుల్ల పుల్లగా నోటికి చాలా రుచిగా ఉంటుంది. ఇంకా ఆలస్యం చేయకుండా ఈ పులుసుని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. ఈ బెండకాయ పచ్చి రొయ్యల కూర కోసం 1/2 కేజీ రొయ్యల్ని శుభ్రం చేయగా వచ్చిన ఈ 1/2 కేజీ రొయ్యలని కొంచెం ఉప్పు కారం నూనె వేసి ఫ్రై చేసి ఇలా రెడీగా పెట్టుకోవాలి. దీనికి ఒక 1/2 కేజీ బెండకాయలని తీసుకోవాలి. బెండకాయలని 2 వైపులా కట్ చేసి ఇలా కాయపొలంగా వాడుకోవాలి. ఒక 2 ఉల్లిపాయలను చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. దీంతో పాటు 1 టీ స్పూన్ ధనియా పౌడర్, 1 టీ స్పూన్ జీలకర్ర పౌడర్, 1 టీ స్పూన్ మసాలా పౌడర్, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 రెమ్మల కరివేపాకు, 4 పచ్చిమిరపకాయలని ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. ఒక నిమ్మకాయ సైజు చింతపండుని నీళ్ళలో నానబెట్టి పులుసు తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయిలో 4 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసి 1/2 టీ స్పూన్ మెంతులు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసి వేయించుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత కరివేపాకు కూడా వేసి వేయించాలి. తాలింపు కొంచెం వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసి ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఉల్లిపాయలు కొంచెం వేగిన తర్వాత ఉప్పు పసుపు కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి బాగా వేయించాలి. దీంట్లో రెడీ చేసి పెట్టుకున్న రొయ్యలను కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. రొయ్యలు బాగా ఫ్రై అయిన తర్వాత కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి అన్నీ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా రొయ్యలు బాగా వేగిన తర్వాత దీంట్లో చింతపండు పులుసు వేసి నూనె పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలి. కాసేపటికి నూనె పైకి తేలిన తర్వాత మీ కన్సిస్టెన్సీకి తగినట్లుగా వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న బెండకాయలను కూడా వేసి మూత పెట్టి ఒక 10 నిమిషాల వరకు ఉడికించుకోవాలి. ఒక 10 నిమిషాల తర్వాత మూత తీసి దీంట్లో గరం మసాలా కూడా వేసి కలుపుకుని ఇంకొక 10 నిమిషాలు ఉడికించుకోవాలి. బెండకాయ ముక్కల్ని ఇలా తర్వాత వేయడం వల్ల కూరలో పేస్ట్ కాకుండా ఉంటాయి. 10 నిమిషాలకి గ్రేవీ చిక్కగా అయ్యి నూనె పైకి తేరుతుంది. బెండకాయ ముక్కలు బాగా మగ్గిపోతాయి. ఇప్పుడు దీంట్లో కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని కూడా వేసి మరొకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే, బెండకాయ పచ్చి రొయ్యల కర్రీ రెడీ. దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే తినేటప్పుడు పుల్ల పుల్లగా కారం కారంగా
మంచి టేస్ట్ని అయితే ఎంజాయ్ చేస్తారు. తప్పకుండా ఈ రెసిపీ ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో మాతో షేర్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.